ఇవే తెలంగాణను నడిపిస్తున్న శక్తులు. ఇదే తెలంగాణ రైజింగ్. దూరదృష్టి కలిగిన నాయకత్వంలో తెలంగాణ తన విద్యుత్ మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేస్తోంది. మరింత సమర్థవంతమైన, ఆధునికమైన, నమ్మకమైన విద్యుత్ వ్యవస్థను నిర్మిస్తూ ముందుకు సాగుతోంది. విద్యుత్ మన జీవితంలోని ప్రతి అడుగుకు ఆధారం. ఇళ్లకు వెలుగు, వ్యవసాయానికి భరోసా, విద్యకు ఆసరా, వ్యాపారాలకు వేగం, పరిశ్రమలకు శక్తి. ప్రజా సంక్షేమ పథకాల ద్వారా తెలంగాణ అంతటా నమ్మకమైన విద్యుత్ సేవలు ప్రతి వర్గానికి చేరుతున్నాయి. గృహజ్యోతి పథకం ద్వారా నిబంధనల ప్రకారం అర్హత కలిగిన కుటుంబాలకు ఉచిత విద్యుత్ అందుతోంది. దాదాపు 15,45,000 వ్యవసాయ విద్యుత్ వినియోగదారులకు రోజులో 24 గంటలు ఉచిత విద్యుత్ సరఫరా అవుతోంది. ప్రభుత్వ విద్యా సంస్థలకు కూడా ఉచిత విద్యుత్తో నిరంతర సహకారం అందుతోంది. విద్యుదీకరణ ప్రయాణం మారుమూల ప్రాంతాలను వెలుగుతో కలుపుతోంది. DAGGUA కార్యక్రమం కింద వేలాది అంగన్వాడీ కేంద్రాలకు విద్యుత్ సౌకర్యం కల్పించబడింది. తద్వారా మమన సమాజాలకు వెలుగుతో పాటు కొత్త అవకాశాలు మరింత చేరువవుతున్నాయి. థర్మల్ విద్యుత్ నుంచి జల విద్యుత్ వరకు తెలంగాణ తన విభిన్న ఇంధన వనరులను సమర్థంగా వినియోగిస్తూ అభివృద్ధికి శక్తినిస్తోంది. కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్లో ఉత్పత్తి అయ్యే విద్యుత్ రాష్ట్రంలోని అనేక ప్రాంతాలకు చేరుతోంది. నాగార్జున సాగర్లో జలశక్తి ప్రగతిని నడిపించే విద్యుత్ శక్తిగా మారుతుంది. నీటిపీటి ప్రవాహం టర్బైన్లను తిప్పుతుంది. టర్బైన్లు విద్యుత్ను ఉత్పత్తి చేస్తాయి. ఆ విద్యుత్ తెలంగాణ గ్రిడ్లో చేరి రాష్ట్ర ప్రగతికి బలాన్నిస్తుంది. భవిష్యత్తు మరింత స్వచ్ఛమైన ఇంధనాన్ని కోరుకుంటోంది. PM సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన, PM కుసుమే వంటి కార్యక్రమాల ద్వారా తెలంగాణ సూర్యశక్తిని విస్తృతంగా అందిపుచ్చుకుంటోంది. రాష్ట్ర వ్యాప్తంగా వీచే గాలి కూడా స్వచ్ఛమైన పునరుత్పాదక విద్యుత్ వనరుగా మారుతోంది. సౌరశక్తి, పవన శక్తి రెండూ కలిసి తెలంగాణను మరింత పరిశుభ్రమైన ఇంధన భవిష్యత్తు వైపు నడిపిస్తున్నాయి. విద్యుత్ను ఉత్పత్తి చేయడం ఈ ప్రయాణంలో తొలి అడుగు మాత్రమే. పటిష్టమైన ప్రసార వ్యవస్థ ఆ విద్యుత్ను తెలంగాణ నలుమూలలకు చేరవేస్తుంది. అత్యధిక వోల్టేజ్ మౌలిక సదుపాయాలు విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను అవసరమైన ప్రాంతాలతో అనుసంధానిస్తాయి. అత్యధిక వోల్టేజ్ గ్రిడ్ నుంచి ప్రాంతీయ పంపిణీ వ్యవస్థ వరకు ప్రతి అనుసంధానం నమ్మకమైన విద్యుత్ను ప్రజలకు మరింత చేరువ చేస్తోంది. 220 kV సబ్స్టేషన్లలోని ట్రాన్స్ఫార్మర్లు, ఫీడర్ల ద్వారా విద్యుత్ నిరంతరంగా తన గమ్యస్థానాలకు చేరుకుంటోంది. ఈ విద్యుత్ వ్యవస్థ ఇప్పుడు మరింత తెలివైనదిగా, మరింత సురక్షితమైనదిగా రూపుదిద్దుకుంటోంది. కాంపాక్ట్ 33/11 kV హైబ్రిడ్ ఇండోర్ సబ్స్టేషన్లు నగరాల్లో అందుబాటులో ఉన్న స్థలాన్ని సమర్థంగా వినియోగిస్తూ విద్యుత్ పంపిణీ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తున్నాయి. స్కాడా, GIS వంటి ఆధునిక సాంకేతిక వ్యవస్థలతో విద్యుత్ నెట్వర్క్ను మరింత ఖచ్చితత్వంతో పర్యవేక్షించడం, నిర్వహించడం సాధ్యమవుతోంది. లోపాలను వేగంగా గుర్తించవచ్చు. వాటి ప్రాంతాలను ఖచ్చితంగా నిర్ధారించవచ్చు. విద్యుత్ సరఫరాను మరింత త్వరగా పునరుద్ధరించవచ్చు. ఫాల్ట్ ప్యాసేజ్ ఇండికేటర్ల నుంచి ఆటోమేటెడ్ విద్యుత్ పంపిణీ వరకు, కృత్రిమ మేధస్సు నుంచి అత్యాధునిక పర్యవేక్షణ వ్యవస్థల వరకు సాంకేతికత తెలంగాణ కోసం మరింత తెలివైన, మరింత నమ్మకమైన విద్యుత్ వ్యవస్థను నిర్మిస్తోంది. ఉత్పత్తి అయ్యే ప్రతి యూనిట్ విద్యుత్లో, ప్రజలకు చేరే ప్రతి కనెక్షన్లో తెలంగాణ ఎదుగుతోంది. ప్రగతికి శక్తినిస్తూ, జీవితాల్లో వెలుగులు నింపుతూ ఇదే తెలంగాణ రైజింగ్.